వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత. మునుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కమిటీ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ. మరపల్లి ప్రభుత్వ వైద్యుడి నిర్వాకం. ఫోన్ ఒక చేత, వైద్యం ఇంకో చేత్తో. సమిష్టి కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పిలుపు. ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయంలో అఘోరి పర్యటన. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. జూపల్లి అరుణ్. నేడు కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్. పవర్ఫుల్ టైటిల్ తో నాని కొత్త సినిమా. జేడీ వాన్స్ దంపతులను ఏపీకి ఆహ్వానిస్తాం. చంద్రబాబు. కాంగ్రెస్ పాలనలో పల్లె ప్రగతి లేదు, పట్టణ ప్రగతి లేదు. కేటీఆర్ సెటరికల్ ట్వీట్. హైదరాబాద్ నుంచి గుజరాత్ కు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు బుధవారం పట్టుకున్నారు. KA 387115 నంబర్ గల లారీలో బియ్యం తరలిస్తుండగా మునిపల్లి మండలం కంకల టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. సివిల్ సప్లై అధికారులు స్వరూప తమ సిబ్బందితో తనిఖీ నిర్వహించారు. నిందితుల నుండి 199.30 కేజీల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. లారీ ఓనర్ పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మునుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కమిటీ టోల్ ప్లాజా వద్ద బుధవారం మునుపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ తమ పోలీస్ సిబ్బందితో వాహనాల తనిఖీ నిర్వహించారు. అక్రమ గంజాయి, నార్కోటిక్స్, డ్రగ్స్ తరలించే వాహనాలను గుర్తించడానికి ఈ మెగా వెహికల్ చెకింగ్ నిర్వహించామని తెలిపారు. వికారాబాద్ జిల్లా మరపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పేరుకే 30 పడకల ఆసుపత్రి. డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆసుపత్రికి వచ్చే రోగులకు చేదు అనుభవం ఎదురవుతుంది. దూర ప్రాంతాల నుండి వచ్చే రోగులకు వైద్యం అందించాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. మరపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ బుధవారం రాత్రి సమయంలో వచ్చిన పేషెంట్లు పక్కన పెట్టుకుని ఫోన్లో ఏవో తన పర్సనల్ మ్యాటర్ మాట్లాడుకుంటూ మరోవైపు రోగికి ఏమైంది అని వివరాలు అడిగి తెలుసుకుంటూ వైద్యం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ వైద్య ఉన్నతాధికారులు స్పందించి రోగుల పట్ల నిర్లక్ష్యం చేస్తే డాక్టర్లపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని
ఆసుపత్రికి వస్తున్న రోగులు కోరుతున్నారు. రాయచోటి మున్సిపాలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమిష్టి కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. 22 పార్టీ కమిటీ పదవులను త్వరలో భర్తీ చేసుకుని పార్టీని బలోపేతం చేయాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయాన్ని మహిళా అఘోరి దర్శించుకున్నారు. భీమేశ్వర స్వామి దర్శనం అనంతరం అఘోరి మాట్లాడారు. హిందూ సనాతన ధర్మాన్ని రక్షించడానికి లోక కళ్యాణార్థం ప్రతి దేవాలయానికి వెళ్లి దర్శించుకుంటున్నానని, గోహత్యలు ఆపాలని, ఆడపిల్లల మీద దాడులు అరికట్టాలని అఘోరి కోరారు. దమ్ముంటే నన్ను ఆపుకోండి, ఆపుకోకపోతే మీ సీట్లకే ముప్పొస్తుంది. సీఎం అయినా పీఎం అయినా నా ముందు ఎవరూ పనికిరారు, కంపల్సరీ ఆ పదవులు లేకుండా చేస్తానని అఘోరి హెచ్చరించింది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ప్రజాపాలన అందిస్తుందని మంత్రి జూపల్లి తనయుడు జూపల్లి అరుణ్ అన్నారు. బుధవారం పానగల్ మండలంలో మాలయ్యపల్లి గ్రామంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలకు దీటుగా ప్రజలే సమాధానం చెప్పే విధంగా చైతన్యం చేయాలన్నారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సందర్శించి పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా మాధవరావుపల్లి, దావత్ ఖాన్ పల్లి గ్రామాలకు సాగునీరు అందించే మేజర్ 4 కాలువలను పరిశీలించారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా సినిమా కంగువ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను స్టూడియో గ్రీన్ మూవీ క్రియేషన్ సంస్థలు నిర్మించాయి. ఇక కంగువ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ పై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గురువారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ పార్క్ హయాత్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దసరా లాంటి సూపర్ హిట్ తర్వాత నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెలా మరోసారి జతకట్టారు. నాని ఓదెలా 2 చిత్రంగా ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి బుధవారం టైటిల్ అనౌన్స్ చేశారు. నాని ట్విట్టర్ వేదికగా ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్ ని రివీల్ చేశారు. ది ప్యారడైజ్ అనే పవర్ఫుల్ టైటిల్ తో నాని, శ్రీకాంత్ ఓదెలా మరోసారి మ్యాజిక్ చేయబోతున్నట్లు ఈ స్టన్నింగ్ పోస్టర్ తెలియజేస్తుంది. అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న జేడీ వాన్స్ కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. తెలుగు మూలాలున్న ఉషా వాన్స్ చరిత్ర సృష్టించారని మెచ్చుకున్నారు. ప్రపంచంలోని తెలుగు వారందరికీ ఇది గర్వకారణం. వారిని ఏపీకి ఆహ్వానించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా అని తెలిపారు. అటు డొనాల్డ్ ట్రంప్ కు సీఎం శుభాకాంక్షలు చెప్పారు.
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రగతి పథంలో తెలంగాణ దూసుకెళ్తుందని అధికార పార్టీ నేతలు చెబుతుంటే గులాబీ లీడర్లు మాత్రం ఇదేనా మార్పు అంటూ విమర్శలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పనికిమాలిన పాలనలో పల్లె ప్రగతి లేదు, పట్టణ ప్రగతి లేదని కమెంట్ చేశారు. ముందు చూపు లేని ముఖ్యమంత్రితో రాష్ట్రానికి అతీగతి లేదన్నారు. పల్లె ప్రగతితో మొన్నటిదాకా మురిసిన పల్లెలు నేడు మురికి కూపాలను తలపిస్తున్నాయని ఆరోపించారు. పట్టణ ప్రగతితో పరుగులు తీసిన పట్టణాలు నేడు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయని మండిపడ్డారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత. మునుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కమిటీ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ. మరపల్లి ప్రభుత్వ వైద్యుడి నిర్వాకం. ఫోన్ ఒక చేత, వైద్యం ఇంకో చేత్తో. సమిష్టి కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పిలుపు. ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయంలో అఘోరి పర్యటన. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. జూపల్లి అరుణ్. నేడు కంగువా ప్రీ రిలీజ్ ఈవెంట్. పవర్ఫుల్ టైటిల్ తో నాని కొత్త సినిమా. జేడీ వాన్స్ దంపతులను ఏపీకి ఆహ్వానిస్తాం. చంద్రబాబు. కాంగ్రెస్ పాలనలో పల్లె ప్రగతి లేదు, పట్టణ ప్రగతి లేదు. కేటీఆర్ సెటైరికల్ ట్వీట్. We want to build an updates. Keep watching Star TV.